వెల్కమ్ టు అవర్ ఛానల్ సెడ్డార్ గేమింగ్. సో ఈరోజు అయితే మనం మెక్కరీనా అయితే ఆడబోతున్నాం అనమాట. మనం ఈ ఛానల్లో మెక్కరీనానే కాకుండా మెక్కరీనా, రోబ్లాక్స్, మైన్క్రాఫ్ట్, ఫ్రీ ఫైర్ సో ఇవైతే ఆడతాం అనమాట. సో దీనికంటే ఎక్కువ కూడా ఆడచ్చు ఫ్యూచర్లో మనం ఇంకా ఎక్కువ కూడా ఆడచ్చు. సో బేసిక్లీ ఐఎమ్ ఏ మొబైల్ గేమర్ అనమాట. సో ఫ్యూచర్లో మనం షిఫ్ట్ అయితే ఒక 2-3 మంత్స్లో, అంటే మా ఇంట్లో ఆల్రెడీ కంప్యూటర్ ఉంది, దానిలో విండోస్ ఎక్కించి సో అంత చేయాలన్నమాట. సో ఫ్యూచర్లో చూద్దాం. సో నేనైతే ఒక 14-year-old గేమర్, మొబైల్ గేమర్ అంతే గైస్. మనం ఎక్కువ అయితే రోబ్లాక్స్, మైన్క్రాఫ్ట్, మెక్కైనా ఆడతాం. ఫ్రీ ఫైర్ ఆడడానికి అంత ఇంట్రెస్ట్ రాదనమాట. సో ఇప్పుడు మనం మన ఐడి చూసుకున్నట్లయితే, సో ఇక్కడ ఉందన్నమాట మన ఐడి. చూసారుగా, మన క్లాన్ వచ్చేసి ఓజస్ అటకే. ఇది మన ఐడి. సో నా హ్యాండ్లో చూపిస్తారండి. ఫస్ట్ ల్యాన్సర్ అనమాట. ల్యాన్సర్కి మనది పింక్ స్టార్. సో మనం కాంటినెంట్ 6 పెట్టామన్నమాట. సో నాకు పలకడం రాదు, క్షమించండి. సో పైలట్ వచ్చేసి అకాంతా ఇవన్నమాట, ఇంప్లాంట్స్ ఇవి. సో మీరు అనొచ్చు, అకాంతా పెట్టావేంటి బ్రో, అకాంతా అసల్ట్ కదా, స్నైపర్ వెపన్కి స్నైపర్ పెట్టాలి కదా అంటే, సో స్నైపర్ పైలట్ మన దగ్గర ఇంకొకటి లేదు, సో అందుకే అకాంతా పెట్టాము. సో నెక్స్ట్ వచ్చేసి పారాగాన్ కూడా పింక్ స్టారే. ఓకే, మనం ఏం పెట్టామంటే సప్రెసర్ 16 అండ్ హెల్త్ 10. సప్రెసర్ 16 మనకు వచ్చింది స్పిన్లో, కాకపోతే ఆ స్పిన్ నేను చేయలేదు. అది మా తమ్ముడు చేశానమాట. నేను స్కూల్కి వెళ్ళినప్పుడు మా తమ్ముడు అంటే మా బాబాయ్ వాళ్ళ కొడుకు అప్పుడు మా ఇంటికి వచ్చినప్పుడు నేను స్కూల్కి వెళ్ళాను. సో వాడు ఆ గ్యాప్లో తిప్పేశాడు అనమాట. నాకు తెలియకుండానే ఇంటికి వచ్చి చూస్తే ఏ కాయిన్స్ ఎవరు అంటే పోయింది. సో హెల్త్ 10 మనం టైర్ 10లో కొనుక్కున్నాను. కేస్ పైలట్ మొన్నే వచ్చింది కదా, మీకు తెలిసినట్టయితే ఈవెంట్లో ఫ్రీగా. సో మన ఇంప్లాంట్స్ వచ్చేసి ఇవన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఏగిస్ అయితే మనది ఓన్లీ 4 స్టార్ అనమాట, అప్గ్రేడ్ చేయలేదు. డ్రైవైట్ నేను కొనుక్కుందే. సో ఇది వచ్చేసి రెడ్ పైలట్, స్మాల్ పైలట్, ఇవన్నమాట ఇంప్లాంట్స్. నెక్స్ట్ మన సిల్వర్ పాయింట్, నా ఫస్ట్ లెజెండరీ మేక్ ఫ్రమ్ స్పిన్ గైస్. చూసి అసలు ఇక్కడ షాక్ న్యూస్ ఏమంటే, సిల్వర్ పాయింట్ నా ఫస్ట్ లెజెండరీ మేక్ ఫస్ట్ స్పిన్. అండ్ హార్నెటెడ్ గన్ నా ఫస్ట్ టైం చేసిన స్పిన్లో వచ్చింది, ఫస్ట్ ట్రైలో వచ్చింది హార్నెటెడ్. పైలట్స్ వచ్చేసి మీ క్లాస్ అప్పుడు మీకు తెలిసినట్టయితే టోకెన్ ఇచ్చారు, తిప్పుకోమని. ఇవన్నమాట ఇంప్లాంట్స్. నెక్స్ట్ హెమ్లాక్ మొన్న రీసెంట్గానే కొన్నాను. టైర్ 8లో 8 క్వాష్ రైట్ ఈగో స్పిన్లోనే వచ్చింది. ఇందాక మనం చూసుకున్న స్నైపర్ పైలట్ దీనికి పెట్టాను అనమాట, టార్చ్ లైట్. సో ఈ 2 ఇంప్లాంట్స్ అనమాట. సో నెక్స్ట్ ఇప్పుడు మనం వచ్చేసి ఒక గేమ్ ఆడదాం అనమాట. ఏం ఆడదామంటారు? హ్యాంగర్ చూడడం ఆడదామా, లేకపోతే కంట్రోల్ పాయింట్ ఆడదాం గైస్. సో ఇది స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో గైస్ ఇదైతే స్టార్ట్ అవబోతుంది అనమాట. ఇక్కడ చూడండి, మీరు చూసినట్టయితే ఫస్ట్ హ్యాంగర్ నాది హ్యాంగర్ పవర్కి, ఇదేమో సెకండ్ హ్యాంగర్ ఏమో ఇది కస్టమ్కి, ఇదేమో స్మాల్ రాయడానికి. సో ఇప్పుడు మనం అందరూ వెళ్ళి కంట్రోల్ పాయింట్స్ క్యాప్చర్ చేయాలి. మీకు ఇది కానీ కంట్రోల్ పాయింట్లో ఫస్ట్ ఫస్ట్ మీరు కంట్రోల్ పాయింట్స్ క్యాప్చర్ చేసుకోండి. ఒకవేళ మీరు MVP 1 రావాలంటే కంట్రోల్ పాయింట్స్ ఎన్ని ఎక్కువైతే అన్ని క్యాప్చర్ చేసుకోండి. మీకు దొరికిన క్యాప్చర్ చేసుకోండి. కంట్రోల్ పాయింట్స్ అవుతున్నాయి. సో మీరు కంట్రోల్ పాయింట్ క్యాప్చర్ చేసుకున్నట్టయితే ఇదేం పెట్టడం కంట్రోల్ పాయింట్స్ క్యాప్చర్ చేసుకోవాలి. లైక్ 3 కంట్రోల్ పాయింట్స్ క్యాప్చర్ చేసారనుకో, మీరేమో 2 కిల్స్ చేస్తారు. కానీ మీ పైన ఉన్నాడు ఎవడైతే వీడున్నాడో వాడు 2 కంట్రోల్ పాయింట్స్
సైకిల్స్ పెట్టాలనుకోండి అందరూ 50 వేసేసారు. మనం ఎక్స్ప్లెనేషన్ తర్వాత చూసుకుని ఫస్ట్ గేమ్ ఆడాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే వేసేసాడు గైస్ వీడు. స్ట్రైక్ ఫైవ్ మినిట్స్ అయిపోయింది. సో నాకు లాస్ట్ టైం మిగిలింది. ఇదైతే మనం ఓడిపోయే టైం వచ్చింది. సో మీకు ఈ స్క్రిప్ట్ అంటే ఎందుకు, డైరెక్ట్గా వాళ్ళు గెలిచినప్పుడు కానీ చూపిస్తాను. ఇంకొకటి గాయస్, మనకు టీమేట్ మిగిలాడు, వీడే ట్రై చేస్తాను. కాకపోతే అవ్వదు, ఎట్లా పోవాలి 98, 99, 100 మనం ఓడిపోయాం. సో ఫస్ట్ ఎవరు వచ్చారు చూద్దాం మన టీంలో. 160 XP వచ్చింది, కొన్ని ఫిల్ అయింది. సో మనం థర్డ్ వచ్చాం, -30 పడింది. మనకి క్రేట్స్ వచ్చేసి 32 + 2x కాబట్టి. సో వీడియో లాంగ్ అవ్వకూడదు కాబట్టి మనం ఇక్కడితో ఆపేద్దాం. 7 minutes ఎంతో అయింది. సో మనం రేపొద్దున మైన్క్రాఫ్ట్ వీడియోలో కలుద్దాం. దాని తర్వాత మైన్క్రాఫ్ట్ కానీ మెక్కరీనా కానీ టిప్స్ కానీ ఏదైనా అట్లా చెప్తాను. మ్యాక్సిమం రేపొద్దున మెక్కరీనా టిప్స్, అదే హ్యాంగర్ చూడడం, రాత్రి కంట్రోల్ పాయింట్, ఇవన్నిట్లో ఫస్ట్ ఎలా రావాలి, టోర్నమెంట్స్ ఎలా గెయిన్ చేయాలి అనేది మనం రేపొద్దున వీడియోలో చూద్దాం. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే. Bye guys.